99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. నరసింహాపురం సర్పంచ్ ఇంటి దగ్గర అంగన్వాడీ సూపర్వైజర్ సవిత, అంగన్వాడీ టీచర్ ఎస్కే రోస్నారా, నరసింహాపురం గ్రామ సర్పంచ్ అన్నదమ్ములు ఇద్దరు అంగన్వాడీ బిల్డింగ్కి స్థలాన్ని కొని ఇచ్చారు. 1,50,000 విలువ గల స్థలాన్ని సర్పంచ్ శీలం రామ్కోట్ రెడ్డి, సన్నాఫ్ వెంకటేశ్వర రెడ్డి స్థలం డాక్యుమెంట్స్ని సూపర్వైజర్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని అన్నదమ్ములు ఇద్దరిని అభినందించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ తునం శ్రావణ్, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి సంక్షేమంలో తన పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా చైర్మన్ ఛాంబర్లో వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చైర్మన్ తునం శ్రవణ్, వైస్ చైర్మన్ సోమ రజని, రాజశేఖర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు నిదానాలతో పేదవారికి కూడు గుడ్డ గూడు సమకూర్చాలని అన్న మహోన్నతమైన ఆశయ సాధన కోసం ఖమ్మం పట్టణంలో పేద ప్రజలకు గూడు సమకూర్చడానికి నిరాహార దీక్ష చేసి 10,000 మంది పేదలకు ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్ష చేపట్టిన ఘనత తుమ్మలకి మాత్రమే సొంతం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఆర్యవైశ్య ప్రముఖులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకుమాన సాంబశివరావు కుమారుడి నిశ్చితార్థ తాంబూలాల వేడుకలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి వర్యులు శ్రీ విడుదల రజని, శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి మండలంలోని వరదరాజుల గుట్టలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు తలుపుల మండలం పోతల వండ్లపల్లి పంచాయతీ దేవరపల్లి గ్రామానికి చెందిన వీరనారప్ప కుమార్తె లీలావతి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం నగరం శివారు భూదాన్ భూముల్లో ప్రభుత్వం తొలగించిన గుడిసెలను, నిరాశ్రయులైన బాధితులను పరామర్శించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు విచ్చేశారు. యువనేత కేటీఆర్కు తమ గోడును వెళ్లబోసుకునేందుకు, తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు వెలుగుమట్లలో నిరాశ్రయులైన బాధితులు తమ గుడిసెల వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కేటీఆర్ పర్యటనలో స్వల్ప ఆలస్యం అవడంతో బాధితులంతా ఆకలితో దప్పికతో అలమటిస్తున్నారు. పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ ఎంపీ వరదరాజు రవిచందర్ అప్పటికప్పుడే సుమారు 600 మంది బాధితులకు భోజనం, మంచినీరు సదుపాయం కల్పించారు. సర్వం కోల్పోయిన నిరాశ్రయులైన బాధితులకు భోజనం లేక అలమటిస్తున్న తరుణంలో ఘటన స్థానికులలో భోజనం ఏర్పాటు చేసిన ఎంపీ రవిచందర్కు రుణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. పాకలగూడెం కాంగ్రెస్ నాయకులు మదిశెట్టి శ్రీనివాస్ కుమారుడు జనార్దన్ సత్తుపల్లి పట్టణవాసి కిష్టం నాగేశ్వరరావు కుమార్తెతో నిశ్చితాంబూలాల వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమై దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం స్థానిక నాయకులు ఎస్కే ఇలియాస్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దయానంద్తో పాటు నీరజ, ప్రభాకర్ చౌదరి, ఏఎంసీ చైర్మన్ మోహన్ నాయక్, టౌన్ ప్రెసిడెంట్లు, వారితో పాటు వార్డ్ కౌన్సిలర్లు, మండల మరియు టౌన్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విందులో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం అనుబంధ విభాగ కమిటీ పత్రాలను అందజేసిన తనకల్లు మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ మబ్బు అశోక్ వర్ధన్ రెడ్డి మరియు మండల సీనియర్ నాయకులు దేశాయి సంజీవ్ రెడ్డి, మండ్లిపల్లి మాధవరెడ్డి, పోరెడ్డి హరినాథ్ రెడ్డి, బీసీ నాయకులు భాను ప్రతాప్, బైర్రెడ్డి, సూర్యనారాయణ, బషీర్, మాజీ ఎంపీటీసీ గంగాధర్, సోషల్ మీడియా భాను ప్రకాష్తో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఏసు వెంకట్రావు కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో కాబోయే వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో వేంసూరు మండలం కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.